సన్నధాన్యం టెండర్లో పాల్గొంటున్న బిడ్డర్లకు రైస్ మిల్లర్ల సంఘం నేతలు ధమ్కీ ఇస్తున్నారు. గ్లోబల్ టెండర్లలో వ్యాపారులు పాల్గొనకుండా, పోటీ పెరగకుండా, ప్రభుత్వానికి ఎక్కువ ధర రాకుండా రైస్ మిల్లర్ల సంఘం నేతలు మోకాలడ్డుతున్నారు. బిడ్డర్లను రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కార్యాలయాలకు పిలిచి మరీ బెదిరిస్తున్నట్లు తెలిసింది. తెలంగాణ పౌర సరఫరాల సంస్థ 2025-26 ఖరీఫ్ సీజన్లో రైతుల నుంచి కొనుగోలు చేసిన 5 లక్షల మెట్రిక్ టన్నుల సన్నధాన్యం 16 జిల్లాలోని 1065 రైస్ మిల్లుల్లో నిల్వ ఉంది. దీనిని గ్లోబల్ టెండర్ల ద్వారా ఈ వేలం పద్ధతిలో బహిరంగ మార్కెట్లో విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. క్వింటాలకు 3,405 రూపాయల రిజర్వ్ ధర ఖరారు చేసింది. బిడ్డర్లో ఇంతకంటే తక్కువగా కోట్ చేయడానికి వీలులేదు. 5 లక్షల టన్నుల ధాన్యాన్ని 45,000 టన్నుల చొప్పున 10 లాట్లు, 50,000 టన్నులతో 1 లాటు కలిపి మొత్తం 11 లాట్లుగా విభజించి టెండర్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఎక్కువ ధర కోట్ చేసిన బిడ్డర్కు టెండర్ దక్కుతుంది. పే అండ్ లిఫ్టింగ్ ఈ ప్రక్రియ పూర్తి చేసేలా నిబంధన పెట్టారు. ప్రభుత్వ నిర్ణయం రైస్ మిల్లర్లకు మింగుడు పడడం లేదు. ప్రభుత్వం ఎంతో కొంత ధర నిర్ణయించి ఆ ధాన్యాన్ని తమకే అప్పజెప్పాలి అని వారు భావిస్తున్నారు. అలా జరగకపోవడంతో టెండర్లలో పాల్గొనేందుకు ముందుకు వచ్చిన బిడ్డర్లను రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కార్యాలయాలకు పిలిపించి ధమ్కీలిస్తున్నట్లు తెలిసింది. 3 రోజుల క్రితం ఒక జిల్లాలో ఓ బిడ్డర్ను బెదిరించారు. రైస్ మిల్లర్లు సిండికేట్ కావడం, ట్రేడర్లను నియంత్రించడంతో ఈ టెండర్లకు ఆశించిన స్పందన రాలేదు. 4 లాట్లకు సింగిల్ బిడ్లు దాఖలు కాగా మరో 3 లాట్లకు ఒక్క బిడ్ కూడా దాఖలు చేయలేదు. ఇక 3 లాట్లకు మాత్రం పోటీ ఏర్పడింది. వరంగల్, నిజామాబాద్ జిల్లాలో పోటీ టెండరు బిడ్లు దాఖలయ్యాయి. ఇక అయితే టెండర్లకు ఆశించిన స్పందన రాకపోవడంతో వాటిని రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. నేడో రేపో రెండోసారి టెండర్ నోటిఫికేషన్ జారీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.